దానికి నేను ఒక 10 రీజన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. సో ఈ 10 రీజన్స్ ఎందుకు ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ మీరు ఒక బెస్ట్ ఆపర్చునిటీగా స్టార్ట్ చేయాలో మీరు తెలుసుకోవచ్చు అన్నమాట. అందులో నేను ఒక ఫస్ట్ రీజన్ ఏంటంటే ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ అనేది మనకు వెల్నెస్ ఇండస్ట్రీ అదేవిధంగా నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ 2 కాంబినేషన్లో ఉన్న కంపెనీ అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ మనం వెల్నెస్ ఇండస్ట్రీ ఫ్యూచర్ చూస్తే 2020 నాటికి 4.4 ట్రిలియన్స్ కలిగిన ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ ఇందులో మనకు న్యూట్రిషన్ సప్లిమెంట్స్, వెయిట్ లాస్ ఉంది కాబట్టి అది $946 బిలియన్ ఉంది. అదేవిధంగా పర్సనల్ కేర్, స్కిన్ కేర్, బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా ఒక $955 బిలియన్ బిజినెస్ ఉందన్నమాట. సో ఈ రెండు కలిపితే దాదాపు $2 ట్రిలియన్ బిజినెస్ జరుగుతున్న ఇండస్ట్రీలో మనం ఉన్నాం అనమాట. సో కాబట్టి ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీలో మనం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు గ్రో అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. సో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ మన ఇండియాలో ఏ విధంగా స్కోప్ ఉంది అని మీరు చూడగలిగితే 2018-19కి మనం తీసుకుంటే ఇండియా అనేది 19th పొజిషన్లో ఉంది, యుఎస్ఏ సెకండ్ ప్లేస్లో ఉంది, చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో ఇంత పెద్ద పాపులేషన్లో ఉంటూ చాలా తక్కువ పర్సంటేజ్తోనే నెట్వర్క్ మార్కెటింగ్ ముందుకెళ్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇది గ్రో అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు స్టార్ట్ యువర్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ విత్ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్. కాబట్టి ఈ 2 ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నాయో వెల్నెస్ ఇండస్ట్రీ అదే విధంగానే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ఈ 2 కాంబినేషన్ ఉంది కాబట్టి ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ అనేది ద బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఇంకా సెకండ్ రీజన్ చూసుకుంటే ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ అనేది మనకు 43 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. 1978 స్టార్ట్ అయింది, 2021 మేకి 43 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. సో ప్రపంచవ్యాప్తంగా 43 ఇయర్స్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న కంపెనీ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ అని చెప్పొచ్చు. అందుకే దీన్ని బెస్ట్ ఆపర్చునిటీ చెప్తారన్నమాట. అంతేకాకుండా 43 ఇయర్స్ గా 160+ కంట్రీస్ లో ఉందండి. ప్రపంచవ్యాప్తంగా 210 కంట్రీస్ ఉంటే 160 కంట్రీస్ లో ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ ఉంది. మనం మార్కెట్లో ఉండే పెద్ద పెద్ద కంపెనీస్ కూడా మ్యాక్సిమం 100 అబోవ్ లేదండి. అలాంటి టైంలో ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ ఇప్పుడు 160+ కంట్రీస్లో ఉంది అంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద కంపెనీలో మనం ఉన్నాం, ఎంత పెద్ద ఇండస్ట్రీలో మనం ఉన్నాం. మనం ఇందులో ఒక బెస్ట్ ఆపర్చునిటీగా స్టార్ట్ చేస్తే మనం సక్సెస్ అవుతాం లేదా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అంతేకాదండి ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ అనేది మనకు 100+ కంట్రీస్లో ఓన్ పర్చేజ్ ఆఫీసెస్ ఉన్నాయి. సో వేరే వేరే కంపెనీలు జస్ట్ లీజుకి తీసుకొని కొన్ని సంవత్సరాలు వర్క్ చేసి మళ్ళీ ఎత్తేసి అలా ఉండే టైంలో ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ 100 కంట్రీస్లో ఓన్ పర్చేజ్ ఆఫీస్ ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. సో ఎంత పెద్ద కంపెనీనో, సో అందులో మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో. అంతేకాకుండా ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అలోవెరా అండ్ బీహై ప్రొడక్ట్స్, హనీ ప్రొడక్ట్స్, ఈ 2 వరల్డ్ లీడర్ ఇన్ చెప్పొచ్చు అనమాట. ఇక్కడ అలోవెరా అని చెప్పగానే ప్రతి ఒక్క ప్రోడక్ట్లోనూ అలోవెరా మనకు కనబడుతుంటుంది. బట్ ఆ కంపెనీస్ అన్ని 15% బిజినెస్ చేస్తే ఫర్ ఎవర్ మాత్రమే మనకు 85% బిజినెస్ చేస్తుంది. అంటే వరల్డ్ లీడర్ ఇన్ అలోవెరా. అదేవిధంగా హనీ, తేనె ఉత్పాదకాలలో కూడా ప్రపంచంలోనే హైయెస్ట్ పొజిషన్లో ఉంది. అదేవిధంగా వరల్డ్ బెస్ట్ హనీ, వరల్డ్ బెస్ట్ అలోవెరా మనకు అందించడం జరుగుతుంది అన్నమాట. సో అలాంటి కంపెనీ ఏదైనా ఉందంటే ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్. ప్రతి ఒక్క కంపెనీకి ప్రోడక్ట్ ఇస్ ద కింగ్. ఆ ప్రోడక్ట్ అనేది బెస్ట్ అనుకోండి, బిజినెస్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఇంకా ఈ కంపెనీ వర్టికల్ ఇంటిగ్రేటెడ్ కంపెనీ. అంటే మనకు అలోవెరా చెప్పాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ అలోవెరా తీసుకుందాము. అలోవెరా పండించే పొలాల నుంచి దాని కల్టివేషన్ కావచ్చు, క్లీనింగ్ కావచ్చు, దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక ప్రోడక్ట్గా తయారు చేయడానికి కావాల్సిన స్టెబిలిటీ ప్రాసెస్ కావచ్చు, టెస్టింగ్ కావచ్చు, ప్యాకింగ్ కావచ్చు, సీలింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్ కంపెనీ ఓన్. వేర్ హౌసెస్ కావచ్చు, ఇంకా కస్టమర్కి డెలివరీ ఇచ్చేంత వరకు టోటల్ కంపెనీ మాత్రమే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాం. సో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్లాంట్ టు ప్రోడక్ట్ టు యూ, ఇలా వర్టికల్ ఇంటిగ్రేటెడ్ కంపెనీ ప్రపంచంలో ఇంకోటి లేదనమాట. బయట కంపెనీలో మీరు చూసారంటే ఎవరో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఈ కంపెనీ వాళ్ళు ప్యాకింగ్ చేస్తారు. బట్ అందులో ఉన్న క్వాలిటీ ఎలా ఉంటుందో వీళ్ళకి తెలియదు. ఒకవేళ బ్యాడ్ క్వాలిటీ వచ్చింది అనుకోండి, చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కటి తన యొక్క పర్యవేక్షణలోనే ఈ ప్రొడక్ట్స్ అనేది తయారు చేయడం జరుగుతుంది. సో కాబట్టి ప్రోడక్ట్ క్వాలిటీలో ఎక్కడా కానీ మీకు రిమార్క్ ఉండదు. బెస్ట్ ప్రోడక్ట్గా మనకు ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ అందించడం జరుగుతుంది. ఇంకా మనకు ఇక్కడ చూసారంటే వరల్డ్ బెస్ట్ న్యూట్రాసిటికల్ కంపెనీ. సో ఇక్కడ చూసారంటే మీరు మన ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్తో దాదాపు 82,500 స్క్వేర్ ఫీట్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందన్నమాట. అంతేకాకుండా 333 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్, క్వాలిటీ టెస్ట్ అనేది మనకు ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ ఈచ్ అండ్ ఇంగ్రీడియంట్ మీద చేయడం జరుగుతుంది. అట్లా మనకు ఓవరాల్గా 1 ఇయర్లో 1.5 మిలియన్ క్వాలిటీ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇంత క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఇంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్, అదేవిధంగా అలోవెరా ఆఫ్ అమెరికా ఏదైతే ఉందో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఉంది. సో మన ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్కి 4,250 కార్గో కంటైనర్స్ ఉన్నాయి. 160 కంట్రీస్కి ఓవరాల్గా మనకు షిప్పింగ్ చేయడానికి కావచ్చు. 8 మిలియన్ గ్యాలన్స్ ఆఫ్ ప్యూర్ అలోవెరాని పర్ యానం పర్ ఇయర్
ఇది మనకు మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. సో ఇంత పెద్ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చర్ అనేది ఏదైనా ఉందంటే దట్ ఈస్ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్. సో ఇంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో మీ యొక్క ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ఒకసారి ఆలోచించండి. అంతేకాకుండా ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ ఇండియాకి వచ్చారనుకోండి, మన ఇండియాలో ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ ముంబైలో ఓన్ ఆఫీస్ ఉందండి. ఇది ముంబైలో ఓన్ ఆఫీస్ ఉంది. సో అక్కడ నుంచి మొత్తం 18 ఆఫీస్ అది మెయింటైన్ చేస్తుంది. టోటల్ ఇండియాలో 19 ఆఫీసెస్ ఉన్నాయన్నమాట. సో 2000లోకి ఇండియాకి వచ్చింది. 21 ఇయర్స్గా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. 19 ఆఫీసెస్ ఉన్నది. 1 మిలియన్ FBOs ఉన్నారు. అదేవిధంగా 500 crores టర్న్ ఓవర్ జరుగుతుంది. సో ఇంత పెద్ద సక్సెస్ ఉన్న కంపెనీ, అది కూడా ఇండియాలో, మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? సో జస్ట్ క్వశ్చన్ ఇట్. అంతేకాదండి, 9th రీజన్ ఏంటంటే డెబిట్ ఫ్రీ కంపెనీ. ఈ కంపెనీకి ఎక్కడా కానీ ₹1 అప్పులు లేవండి. నో షేర్ హోల్డర్స్. వేరే కంపెనీలు ఏం చేస్తారంటే వాళ్ళు షేర్స్ పెడతారు. షేర్స్ పెట్టినప్పుడు పీపుల్స్ ఆ షేర్స్ని పర్చేజ్ చేయడము, ఆ అమౌంట్తో ఈ కంపెనీని డెవలప్ చేయడం జరుగుతుంది. సో అలా షేర్స్ పెరగడము తగ్గడం జరుగుతుంటుంది. బట్ ఇక్కడ నో షేర్ హోల్డర్స్ అనమాట. ప్రైవేట్ ఓనర్డ్ కంపెనీ. సో ఎవరు షేర్ హోల్డర్స్ లేకుండా సింగిల్ మేనేజ్మెంట్తో ఈ కంపెనీ ఎటువంటి డెబిట్ లేకుండా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అంతేకాకుండా 1.5 బిలియన్ అసెట్స్ ఉన్న కంపెనీ. దిస్ ఈస్ ద బెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకోవచ్చు. మీరు ఇందులో సక్సెస్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి 2022లో బెస్ట్ ఆపర్చునిటీ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫర్ ఎవర్ ఇస్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా లాస్ట్ పాయింట్ తీసుకుంటే 10th పాయింట్, మనకు యుఎస్ఏలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీస్ ఇన్ అమెరికా, దాంట్లో ఫోర్బ్స్ మ్యాగజైన్లో మన కంపెనీ 1983 నుంచి మనకు ఫోర్బ్స్లో 500 లిస్ట్లో మనకు లిస్ట్ అవుట్ అవుతుంది అనమాట. 1983లో మనకు నెంబర్ 6 కంపెనీగా ఉంది. అదేవిధంగానే అక్కడ నుంచి మనకు ఎవ్రీ ఇయర్ మనకు ఫోర్బ్స్ మ్యాగజైన్లో 500 లిస్ట్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్రైవేట్ కంపెనీ ఇన్ యునైటెడ్ స్టేట్స్ దాంట్లో మంది ఒక పొజిషన్ ఉందంటే, సో ఇంత పెద్ద కంపెనీలో మనం యాజ్ ఏ ఫర్ ఎవర్ బిజినెస్ ఓనర్గా మనం సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా లేదని ఆలోచించుకోండి. సో ఇంత పెద్ద కంపెనీలో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఈ టాప్ 10 రీజన్స్ మళ్ళీ నేను రివైండ్ చేస్తాను. సో ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ అనేది వెల్నెస్ ఇండస్ట్రీ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఉంది. 43 ఇయర్స్గా సక్సెస్ఫుల్గా ఉంది. 160+ కంట్రీస్లో ఈ కంపెనీ ఇప్పటివరకు ఎస్టాబ్లిష్ అయింది. అంతేకాకుండా 100+ కంట్రీస్లో ఓన్డ్ ఆ పర్చేజ్డ్ ఆఫీసెస్ ఉన్నాయి. ఇంకా ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ అనేది వరల్డ్ లీడర్ ఇన్ అలోవెరా అండ్ బిహేవ్ ప్రొడక్ట్స్. ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ అనేది వర్టికలీ ఇంటిగ్రేటెడ్ కంపెనీ అనమాట. ప్లాంట్ టు ప్రోడక్ట్, ప్రోడక్ట్ టు యూ. ఇంకా ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ న్యూట్రాసిటికల్ ఇండస్ట్రీలో కూడా మనకు చాలా బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది మనకు మెయింటైన్ చేస్తుంది. ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ ఇండియా తీసుకుంటే మనకు 19 ఆఫీసెస్ ఉంది. 19 ఆఫీసెస్లో ముంబై ఆఫీస్ అనేది ఓన్ పర్చేజ్డ్ ఆఫీస్ అనమాట. సో మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న కంపెనీ అనమాట ఇండియాలో. ఇంకా డెబిట్ ఫ్రీ కంపెనీ, నో షేర్ హోల్డర్స్, ప్రైవేట్ ఓనర్డ్ కంపెనీ. ఫోర్బ్స్ మ్యాగజైన్లో 1983 నుంచి 500 లిస్ట్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీస్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మనకు లిస్టెడ్ అవుతున్న కంపెనీ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్. సో